సినిమా నిర్మాణంలో ముఖ్యంగా కీలక పాత్ర పోషించేది ప్రొడ్యూసర్. ఎందుకంటే ఒక సినిమా నిర్మాణం కావాలంటే దానికి చాలా డబ్బు అవసరం. స్టార్ హీరోలు అయితే వందల కోట్లు వెచ్చించి సినిమాను నిర్మించడం జరుగుతుంది. లో బడ్జెట్ సినిమాలు కూడా డబ్బుతోటే మరి సినిమాలు రూపొందించబడతాయి. కాబట్టి అల్టిమేట్గా సినిమా సక్సెస్ అయినా, ఫ్లాప్ అయినా, డిజాస్టర్ అయినా దానికి సంబంధించి లాభ నష్టాల మీదనే ప్రొడ్యూసర్ల యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోలకైనా, డైరెక్టర్లకైనా, ప్రొడ్యూసర్లకైనా, ఆర్టిస్టులకైనా, టెక్నీషియన్లకైనా, అంటే మ్యూజిషియన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, లైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకి కెమెరామెన్ కావచ్చు, సరైన సక్సెస్ ఉంటేనే అవకాశాలు రావడం, ఆ సక్సెస్ను చూసి ఆ సక్సెస్ ద్వారా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సినిమా రంగంలో సక్సెస్ మీదనే వారి యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇదంతా మనం ప్రస్తుతం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే, దిల్ రాజు ఒక చిన్న వ్యాపారిగా ఉండి ఆ తర్వాత కాలంలో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణాన్ని మొదలుపెట్టి మెగా డిస్ట్రిబ్యూటర్గా ఆయన మంచి సక్సెస్ని సాధించి ఆ తర్వాత మెగా ప్రొడ్యూసర్గా కూడా మంచి విజయాన్ని సాధించడం జరిగింది. అయితే దిల్ రాజు అందరూ ప్రొడ్యూసర్ల కంటే చాలా భిన్నమైన ప్రొడ్యూసర్గా మనం దిల్ రాజు పేరును చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే దిల్ రాజు తాను చేయబోయే చిత్రాలకు సంబంధించి కథల్ని ఆచితూచి చాలా జాగ్రత్తగా కథలు విని, అంటే డైరెక్టర్లు కావచ్చు, రైటర్లు కావచ్చు, వాళ్ళు ఏదైతే కథలు చెప్తున్నారో ఆ కథలను చాలా శ్రద్ధగా విని, అవసరమైతే ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని చెప్తూ కథను ట్రీట్మెంట్ చేస్తూ ఆ విధంగా సినిమా నిర్మాణంలో షూటింగ్ సమయంలో కూడా దర్శకులతో, హీరోలతో షూటింగ్ స్పాట్లో ఉంటూ మరి కీలకంగా వ్యవహరిస్తూ అనేక సినిమాలు రూపొందించడం జరిగింది. అనేక చిత్రాలను ప్రొడ్యూస్ చేసి ఆయన సక్సెస్ కూడా సాధించడం జరిగింది. మనం ఇంతకుముందు చూసినట్టయితే ఆర్య సినిమా కావచ్చు, ఆర్య 2 కావచ్చు, బొమ్మరిల్లు సినిమా కావచ్చు, చాలా సినిమాలు. మొన్న మధ్య మనం తీసుకుంటే 2023 సంవత్సరంలో బలగం సినిమా కావచ్చు, చాలా తక్కువ బడ్జెట్తో మరి వేణు వెల్దండి దర్శకుడుగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం అది. భారీ స్థాయిలో విజయాన్ని సాధించడంతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు రావడం జరిగింది. మరి దిల్ రాజు ఆ తర్వాత తీసిన సినిమా పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్ అంత సక్సెస్ను సాధించలేకపోయింది. అయితే దిల్ రాజు కొంత నిరాశకు కూడా గురి కావడం జరిగింది. 2021లో మంచి సక్సెస్ను చూసిన దిల్ రాజు వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించబడ్డ చిత్రం వకీల్ సాబ్ మంచి వసూళ్లను సాధించింది. ఫ్యామిలీ స్టార్ కొంత నిరాశను మిగిల్చింది. బలగం ద్వారా దిల్ రాజు మంచి సక్సెస్ సాధించాడు. అయితే ఏదైతే గేమ్ చేంజర్ చిత్రం ఉందో, గేమ్ చేంజర్ చిత్ర సమయంలో మరి దర్శకుడితో ఇన్వాల్వ్ అవుతూ, ఎందుకంటే గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ చిత్రం, 450 కోట్లు వెచ్చించి ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కాబట్టి దర్శకుడితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఈ కథను చెక్ చేసుకోవాలని, సినిమా నిర్మాణం బాగా రావాలని చెప్పేసి కూడా సక్సెస్ కావాలని చెప్తూ ఎప్పుడు శంకర్తో డిస్కషన్ చేస్తూ మరి సినిమా నిర్మాణంలో మన దిల్ రాజు కీలకంగా వ్యవహరించారని ఆయనే ఇంటర్వ్యూలో మరి చెప్పడం జరిగింది.
అయితే గత చిత్రాల్లో ఉన్న వైవిధ్యమైన కథలు, గత చిత్రాల్లో అంటే పుష్ప కావచ్చు, మనకు సలార్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, యానిమల్ అనే సినిమా కావచ్చు, చాలా డిఫరెంట్ మూవీస్ రావడం జరిగింది. అంత క్రైమ్కి సంబంధించి థ్రిల్లర్ మూవీసు, యాక్షన్ మూవీసు, మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమాలు. దానిలో అంత గొప్ప మెసేజెస్ లేకపోయినా కూడా ప్రేక్షకులు ఆ చిత్రాలకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, గేమ్ చేంజర్ చిత్రం సరైన ఆదరణను పొందకపోవడానికి, డివైడ్ టాక్ రావడానికి మరొక ప్రధాన కారణం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శంకర్ దర్శకత్వంలో మరి గతంలో భారతీయుడు అనే చిత్రం రూపొందించబడ్డది. కమల్ హాసన్ హీరోగా లంచగొండితనం, అవినీతికి సంబంధించిన కథామూలంతో రూపొందించడం జరిగింది. అయితే ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది, భారీగా కలెక్షన్లు రాబట్టడం జరిగింది. అయితే అదే కథకు సీక్వెల్గా భారతీయ 2 చిత్రము దాదాపు 2-3 సంవత్సరాలు షూటింగ్ జరుపుకోవడం, ఆ తర్వాత మొన్న మధ్య ఆ సినిమా రిలీజ్ కావడం జరిగింది. అయితే భారతీయుడు 2 చిత్రం అనుకున్నంత స్థాయిలో, అంటే భారీ అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా కథ కానీ కొత్తదనం కానీ ఆ సినిమాలో ఏమీ లేకపోవడం వల్ల ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక పెద్ద పొరపాటు ఏం జరిగిందంటే, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత భారతీయుడు 2 రిలీజ్ చేస్తే బాగుండేది. భారతీయుడు 2 గేమ్ చేంజర్ చిత్రం కంటే ముందు రిలీజ్ కావడం ద్వారా మరి ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూసి భారతీయుడు 1 కంటే మరి భారతీయుడు 2 చిత్రంలో అంత పెద్దగా కొత్తదనం ఏమీ లేదని, సేమ్ కంటెంటు భారతీయుడు 1లో ఏ విధంగా చూపించారో ఆ కంటిన్యూటీ కనిపిస్తుంది తప్ప మరి ఆ సినిమా అంటే కాలానుగుణంగా పెద్ద అప్డేట్ జరగలేదని, ఆ సినిమాలో పాటలు కావచ్చు, ఇంకా ఇతరత్ర సినిమాకు సంబంధించిన అన్ని అంశాలు బాగాలేవని చెప్పేసి కూడా ప్రేక్షకులు మరి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గేమ్ చేంజర్ ఈ భారతీయుడు 2 చిత్రం తర్వాత రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్లో కూడా సేమ్ అదే అంశాలు ఉండడం, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండడం, రాజకీయ కథాంశం అయి ఉండడం, పోలీస్ ఆఫీసరు, తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇదంతా ఉండడం వల్ల ఏమైందంటే సేమ్ భారతీయుడు 2 ఏదైతే ఉందో మరి అలాంటి కంటెంటు, అలాంటి అంశాలే ఉన్నాయని చెప్పేసి కూడా ప్రేక్షకులు భావించడం జరిగింది. మరి శంకర్ కొత్తగా చూపించాలనుకున్నాడు కానీ చూపించలేకపోయాడు, పాత కథనే మళ్ళీ తిరిగి చెప్పడం జరిగిందని. మరీ ముఖ్యంగా ఇక్కడ సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది కాబట్టి మరి గేమ్ చేంజర్ చిత్రము సంక్రాంతికి ఒక సంక్రాంతి సినిమా లాగా లేదని, దానిలో కొత్తదనం లేదని అని చెప్పేసి కూడా ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇక్కడ మరొక అంశం మనం ఏం చర్చించుకోవాలంటే, సమాజానికి ఉపయోగపడే మంచి చిత్రాలను ఎప్పుడూ ప్రజలు ఆదరించాలి, ప్రేక్షకులు ఆదరించాలి. కాబట్టి గేమ్ చేంజర్ కథపరంగా చాలా బాగుంది, మంచి కథాంశము, ప్రజలను చైతన్యపరిచే చిత్రం కాబట్టి ఇట్లాంటి చిత్రాలను ప్రజలు ఆదరించాలి. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో సినిమా సక్సెస్ అయితేనే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆ సక్సెస్ ఉంటేనే వారు ఇంకా చైతన్యంతో, ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది, అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కొంత ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కానీ కథపరంగా తీసుకున్నట్టయితే సినిమా అయితే బాగుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి 450 కోట్లు దిల్ రాజు ఖర్చు పెట్టాడు కాబట్టి మరి ఇంకా కొన్ని రోజుల్లో మరి ఆ 450 కోట్లు మరి సినిమాకు వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు మరి కలెక్ట్ అవుతుందా లేదా అని అయితే మనం చూడాలి. ఎందుకంటే డిజిటల్ రైట్స్ ఉంటాయి, తర్వాత శాటిలైట్ రైట్స్ ఉంటాయి. మొత్తం మీద ఇప్పటి వరకు
అంటే వరల్డ్ వైడ్గా కలెక్ట్ అయిన ఏదైతే అమౌంట్ ఉందో పూర్తిగా కలుపుకొని మన 450 కోట్లు వస్తే కానీ మరి ప్రొడ్యూసర్స్ తర్వాత సినిమా యూనిట్ కొంత హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది.